వచ్చేసింది ఆడి శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఇక హైదరాబాద్లో ఉన్న రోడ్ల పరిస్థితి గురించి పూర్తి అప్డేట్ ఇవ్వడానికి హైదరాబాద్ నుంచి మా ప్రతినిధులు కిరణ్, రంజిత్ అందుబాటులో ఉన్నారు. ముందుగా కిరణ్, చెప్పండి, హైదరాబాద్లో అటు తెలంగాణలో ఇటు హైదరాబాద్లో కూడా రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. దీనికి బాధ్యులు ఎవరు? ప్రభుత్వము ఎందుకు చర్యలు చేపట్టట్లేదు? అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ చెప్పండి. దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినప్పటి నుంచి కూడా ఇటు జిల్లాల వ్యాప్తంగా కావచ్చు, ఇటు హైదరాబాద్లో కూడా రోడ్లను పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. వర్షాకాలం వస్తే ఆ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. ఎక్కడికక్కడ రోడ్లో గుంతలతో వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నడుంలోతు గుంతలతో వెళ్ళాలంటే వాహనదారులు తీవ్రంగా చుక్కలు చూస్తూ ఉన్నారు. మరొకసారి వర్షాకాలంలోనైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎక్కడ గుంతలు ఉన్నాయో, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్ వ్యాప్తంగా కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 9,013 కిలోమీటర్ల రోడ్డు మార్గం ఉంది. అందులో 6,000 కిలోమీటర్లకు పైగా కాంక్రీట్ రోడ్లతో పాటు 2,887 కిలోమీటర్లకు పైగా ఇటు బీటీ రోడ్లు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా గత ప్రభుత్వం కరోనా టైంలో ఏదైతే 2021, 2022లో రాత్రి సమయాల్లో పూర్తి స్థాయి రోడ్లన్నీ కూడా మరమ్మతులు చెప్పి కొత్తగా తార్ రోడ్లను కూడా వేసినటువంటి పరిస్థితి కనబడింది. కానీ 2.5 సంవత్సరాలు గడుస్తున్న లింక్ రోడ్లు కావచ్చు, మెయిన్ రోడ్లు కావచ్చు, ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా గుంతలమయం అయిపోయాయి. ఎక్కడ కూడా రోడ్లను మరమ్మతు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. రోడ్ ట్యాక్సులు కడుతున్నాం, తమకు రోడ్లు వేయండి మహాప్రభు అంటూ కూడా జనం చెప్తున్నప్పటికీ కూడా కనీసం రాష్ట్ర ప్రభుత్వం, ఇటు రోడ్లు భవనాల శాఖ మంత్రి కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి కనీసం సమీక్ష జరపటం లేదు. ఎక్కడ రోడ్లు దెబ్బతిన్నాయి, ఎక్కడ ప్రాబ్లం ఉందనే దానిపైన కూడా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇదొక వైపు పక్కన పెడితే 3 కార్పొరేషన్ల పరిధిలో జిహెచ్ఎంసీ కావచ్చు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మల్కాజ్గిరికి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా నాలాల పనులు, మ్యాన్ హోల్ల పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడైనా చందంగా తయారయ్యాయి. ఎందుకంటే ఎండాకాలంలోనే ఈ పనులన్నీ కూడా పూర్తి కావాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కూడా పనులు పూర్తి కాకపోగా వర్షాకాలం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో హడావిడిగా ఇప్పుడు నాలాల పనులు చేపడతా ఉన్నారు, మ్యాన్ హోల్ రిపేర్లు చేపడతా ఉన్నారు. కానీ అవి కూడా పూర్తి స్థాయిలో కావట్లేదు. ఫలితంగా మనుషులు చనిపోతున్నారు. గత 4 రోజుల కింద దాదాపు 33 గంటలుగా గడుస్తున్నప్పటికీ కూడా బాలకృష్ణ అనే వ్యక్తి హవ్వీస్పేట ప్రాంతంలో చనిపోవటం జరిగింది. ఆ పనులన్నీ కూడా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఇంజనీర్లు చేపడతా ఉన్నారు. కాంట్రాక్టర్లకు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ పనులు కూడా ఆలస్యం కావడంతో వాళ్ళు నత్తనడకన ఆ పనులన్నీ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. తన కూతురు ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భంలో తాను ఆ వర్షంలో అందులో కొట్టుకొని పోయినటువంటి సందర్భం, ఇప్పటి వరకు కూడా ఆ డెడ్ బాడీ లభించలేదు. చాలా వరకు ఇలాంటి ఘటనలు గత ఏడాది జరిగాయి, ఈ ఏడాది కూడా కొనసాగుతున్నాయి. కొన్ని నాలాల్లో అయితే పూర్తి స్థాయిలో రక్షణ గోడలు కరువయ్యాయి, కంచెలు కూడా కరువైనటువంటి నేపథ్యంలో మనుషులు చనిపోతున్న మున్సిపల్ శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి తీవ్రంగా విఫలం చెందారు. ఎక్కడికక్కడ రోడ్ల పరిస్థితి అయితే చాలా దయనీయంగా మారింది. వర్షాకాలంలో మాత్రం నాలాల్లో కొట్టుకుపోనిపోతున్న, మ్యాన్ హోళ్లలో కొట్టుకొని పోతున్నప్పటికీ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాహనదారులు 10 నిమిషాలు వెళ్ళేటువంటి జర్నీకి దాదాపు 2-3 గంటలు సమయం ట్రాఫిక్లోనే వెచ్చించాల్సినటువంటి అవసరం అయితే మనకు ఈ వర్షాకాలంలో కనిపిస్తుంది. సాయంత్రం వేళల్లో ఇంటికి వెళ్ళాలంటే కూడా అసలు ఇంటికి వెళ్తామా లేదా నరకానికి వెళ్తామా అన్న చందంగా మనుషుల ప్రాణాలు అయితే పోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొద్దు నిద్రపోతూ ఉన్నటువంటి నాలాల పనులు కావచ్చు, అధికారులు అయితే అసలు ఎక్కడ కూడా ఈ పనులన్నిటి కూడా కనీసం ఒక సమీక్ష సమావేశం కావచ్చు, లేదంటే క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్నాయా లేదా అనే దానిపైన కూడా కనీసం పట్టనట్టుగా వ్యవహరిస్తుంది. 3 కార్పొరేషన్ల పరిధి కావచ్చు, అంతేకాకుండా జలమండలి అధికారులు కూడా ఏదైతే కొన్ని చోట్ల మరమ్మతులు చేపట్టినటువంటి రోడ్లను నెలలోనే మళ్ళీ జలమండలి అధికారులు డ్రైనేజ్ పనుల కోసం తవ్వి ఎక్కడికక్కడ పనులు నత్తనడకన దాదాపు 2-3 నెలల కాలంలో చేపట్టి వాటిని కూడా వదిలేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ పనులు పూర్తయినప్పటికీ కూడా రోడ్లు వేయాలంటే మరొక 4-5 నెలలు పడుతున్నటువంటి సమయం కలుస్తుంది. కాలనీలో అయితే పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇటీవల కాలంలో మన టీ న్యూస్ కూడా కొన్ని కాలనీలో పరిశీలించేటువంటి పరిస్థితి అయితే చూసింది. కానీ అక్కడ మాత్రం పరిస్థితి చాలా దయనీయంగా మారింది. నెలలు గడుస్తున్న పనులు చేయండి మహాప్రభు అని అక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు చెప్తున్నప్పటికీ కూడా మొద్దు నిద్రలో అధికారులు కావచ్చు,
ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి కనీసం వాటిని పట్టించుకున్నటువంటి పాపనైతే పోలట్లేదు. హైదరాబాద్లో రోడ్ల పరిస్థితి గత ఏడాది భారీ వర్షాలు కురిశాయి, అప్పుడు రోడ్ల మరమ్మతులు ఇప్పటి వరకు కూడా కనీసం చేపట్టలేదంటే పరిస్థితి ఇందుకు అద్దం పడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా వర్షాకాలంలో కనీసం పనులు చేపడితే తప్ప, రోడ్లు మరమ్మతులు చేస్తే తప్ప, మ్యాన్ హోల్ రిపేర్లు తొందరగా చేస్తే తప్ప ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేటువంటి అవకాశం అయితే మనకు కనిపించట్లేదు.